ఇంకా ఏంటి నన్ను ఆలోచిస్తున్నారు? ఊర్లో ఏదైనా కులపిచ్చోడిని రెచ్చగొట్టి గొడవలు పెడదామని ఆలోచిస్తున్నారా? లేదా ఊరే ఏకమై నిర్వహించే జల్లికట్టును ఆపించి వీళ్ళని ఎలా విడగొట్టాలని చూస్తున్నారా? ఇన్ని చేసిన వాడిని నాన్న అని పిలవడానికి అసహ్యంగా ఉంది. ఛే! రేయ్, ఏంట్రా అవమానం? పెద్ద మనిషిగా బతకాలంటే నిజంగా నిజాయితీగా సంపాదించడం సాధ్యమవుతుందా ఏంటి? దొంగతనంగా దౌర్జన్యంగా చేస్తేనే బతకడం సాధ్యమవుతుంది. రంగనాథ్ వెనకాల కుక్కలా తోకాడించుకుంటూ నేను పెద్ద మనిషి అనే వెళ్ళి తిరిగా. ఊర్లో ఒక్కడైనా గౌరవించాడా? లేదే. రంగనాథేమో మంచోడే. ఊరికి మంచిదని అందరికీ ఉచితంగా పంచిపెట్టకు, అది జనాలకు నీతి ఉండదని చెప్పాను. కానీ ఆయన వినలేదు కదా. పోయిన సంవత్సరం కౌలు డబ్బులే ఇంకా ఇవ్వలేదు. అడిగితే ఈ సంవత్సరం పోనీ ఇస్తామంటున్నారు. ఇచ్చేదే కొంచెం డబ్బులు, దాంట్లోనే కట్టకపోతే ఎలా తమ్ముడు? ఇది కరెక్ట్ కాదు తమ్ముడు. మరైతే ఏం చేద్దాం అనుకుంటున్నారు? పక్కనున్న 2 ఊర్లలో కౌలుకి ఇవ్వాలని అందరూ అడుగుతున్నారు. మంచి డబ్బున్నాళ్ళు కౌలు డబ్బులు కావాలంటే ఎక్కువ వేస్తా ఉంటున్నారు. ఈ అలగా జనానికి పొలం ఇచ్చి వాళ్ళ వెంట తిరగాల్సి వస్తుంది. పొలం దున్ని వరి విత్తనాలు జల్లి పైరు తీసి నారు నాటి ఇప్పుడు తౌడు తీసే వరకు వాళ్ళే చేసింది. నీళ్లు లేకపోతే వాళ్ళేం చేస్తారు? ఇందులో వచ్చే ఆదాయంతో పెళ్లన్నీ, పేరంటాలని, పిల్లలని, నామకరణాలని మొదలు కాటి వరకు దీన్నే కదా వాళ్ళు నమ్ముకున్నారు. అదే లేకుండా ఏం చేస్తారు? భిక్ష వెతుకోవాలా? అన్నం పెట్టేవాడిని భిక్ష వెతుకునేలా చేస్తే మనం మట్టి తిని బతకాలి. ఈ సంవత్సరం వరకే కౌలు, ఇక నుంచి దున్నేవాడికే భూమి. అన్ని పొలాలు విడగొట్టి పట్టా చేయించి పంచాలని కలెక్టర్తో మాట్లాడాను. జల్లికట్టు ముగియగానే మొదలు చేసే పని అదే. మీరు భలే చెప్పారు అల్లుడు. డబ్బే ముఖ్యం అనుకుంటే ప్లాట్లు చేసి ఎప్పుడు అమ్మేవాళ్ళం కదా. నేనే నా కోసం చెప్పానా? గుడి ఆదాయం కోసం చెప్పాను. దేవుడికి పెట్టే నైవేద్యం కూడా వాళ్ళు పండించిన బియ్యంతోనే కదా. మంచోడెవడో ఈ భూమి మీద ఎక్కువ రోజులు బతికినట్టు ఈ చరిత్రలోనే లేదు. అందుకే పైకి పంపించేయాలని డిసైడ్ చేశా. మంచి పని చేశాడని రంగనాథ్కి ఊర్లో గుడి కట్టించారా ఏంటి? కులాల గొడవలో నేనే రెచ్చగొట్టింది. కులాలతో ముందే వర్గాలుగా విడిపోయారు. వీళ్ళిద్దరూ ఒకటి కాకుండా నేనే చూసుకున్నాను. వచ్చిన వాళ్ళెవరో ఇంకెవరికి తెలీదు. నిన్ను మా ఊళ్ళో చంపారంటే మేమే చంపారనుకుని కులాల కొట్లాట జరుగుతుంది. అందుకే అడ్డుకున్నాను. ఇప్పుడే తెలిసిందయ్యా నువ్వు నా తమ్ముణ్ణి చంపలేదు అన్న విషయం. నువ్వు మీ అన్నని చంపుంటే నా ఎదురుగా చెప్పడానికి నువ్వు భయపడవని నాకు బాగా తెలుసు. నిన్ను నన్ను కేవలం రెచ్చగొట్టి ఇంకెవడో ఇవన్నీ చేస్తున్నాడు. ప్రతివాడికి మర్యాద కావాలి, గౌరవంగా బతకాలి. కాలరెగరేయాలని చూస్తాడే తప్ప ఎవడైనా ఊరికి ఉపకారం చేస్తాడా? కులం కులం అని చెప్పుకునేవాడు ఒక్కడైనా సరే వాళ్ళల్లో ఒక్కడికైనా మంచి చేశాడా చెప్పు చూద్దాం. 4 మంచి పనులు చేసి 10 చెడ్డ పనులు చేస్తే ఈ వెధవలకి ఎక్కడ తెలుస్తుంది చెప్పు? నేనే నిజాయితీపరుణ్ణని ఎవ్వడూ చెప్పలేడు. నాకంటే ఇక్కడ దొంగనాయాళ్ళు ఎక్కువే ఉన్నారని చెప్పొచ్చు. చేసిన తప్పులు బయటికి తెలియనంత వరకు అందరూ బుద్ధిమంతులే. అర్థమైందా? అది మాత్రమే కాదు, రంగనాథన్ చంపింది కూడా అతనే. ఏం మాట్లాడుతున్నావు బావా? ఇంకా వాణ్ణి ప్రాణాలతో వదిలిపెడితే చాలా మందిని చంపుతాడు. పదండి రా పోదాం. తీయండి రా బళ్ళు. ఒక్క నిమిషం. మా నాన్న చంపింది వాడే అని తెలిసినా ఎందుకు చంపలేదో తెలుసా? జల్లికట్టు జరగాలని. జల్లికట్టు నేను జరిపించాలనుకోవట్లేదు, మీరు జరిపించినా సంతోషమే. జల్లికట్టు నేను జరిపించాలని అనుకోవట్లేదు. జల్లికట్టు రంగనాథ్ అల్లుడి పేరు మీదే జరిపించాలి. ఈసారి వంకరపాలెం ప్రజలే ప్రారంభోత్సవాన్ని నిర్వహిస్తారు. ఏమంటారు?